ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఆయన కల్లో కనిపించి ఎలాగైనా పెద్దవాడైనా గగన్తో పిండ ప్రదానం చేయించమన్నారు కదా. వాడసలే మొండివాడు, ఎవరి మాట వినడు. అందుకే వాడి మనసు మార్చి జరిపించాల్సిన కార్యక్రమాన్ని వాడి చేతుల మీదుగానే జరిగేలా చూడమని ఆ దేవుడికి మొర పెట్టుకోవడానికి వెళ్ళొచ్చానన్నయ్య. మీరేంటి నన్ను అలాగే చూస్తూ ఉండిపోయారు? ఏమైందన్నయ్య? తలలో ఆ కుంకుమేంటమ్మా? కుంకుమ? కుంకుమేంటన్నయ్య? అయ్యో, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నేను కావాలని పెట్టుకోలేదు. ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నేను కావాలని చేయలేదు. అయ్యో, బావా, బావా ప్లీజ్ బావా, ఏడవద్దు బావా. అపూర్వ, ఈ చేతులతోనే కదా నా మీరా పసుపు కుంకాల్ని చెరిపేశాను. అయినా ఆ పిచ్చిది ఇంకా ఈ అన్నయ్యని నమ్ముతూనే ఉంది. అపూర్వ, తనని అలా చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అపూర్వ, నా వల్ల కావట్లేదు. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ ఏడవకు బావా. నాకు మాత్రం ఏడుపు రావట్లేదు అనుకుంటున్నావా? మీరనలా చూసిన ప్రతిసారి నాలో నేను ఎంత కృంగిపోతున్నానో నాకే తెలుసు బావా. మనం ఎంత కుమిలినా, ఎంత కృంగిపోయినా ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు బావా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరిపించాల్సింది మాత్రమే మనం ఆలోచించాలి. ఆత్మశాంతి లేక అల్లాడిపోతున్న మన కేపీ ఆత్మకి విముక్తి చేకూర్చాలి. కేపీ ఆత్మకి విముక్తి దొరకాలంటే గగన్తో పిండ ప్రధాన కార్యక్రమం జరిపించాలి బావా. వాడికి భూమి అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు బావా. భూమి చెప్తే వాడు ఖచ్చితంగా వింటాడు. భూమితో చెప్పి వాణ్ణి ఎలాగైనా ఒప్పించాలి బావా. అదొక్కటే ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మిగిలిందంతా దైవ సంకల్పం బావా. మావయ్య, నిజంగానే గ్యాస్ అయిపోయింది. అందుకే నిమ్మరసం తీసుకొచ్చాను, తాగండి. పర్వాలేదమ్మా. ఇంకా మీరు ఏ టెన్షన్ పడనవసరం లేదు. అత్తయ్య నేను అంతా మాట్లాడుకున్నాం. మీరిక్కడ క్షేమంగా ఉండొచ్చు. మావయ్య, నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ చేస్తున్నారంటే ఏదో మంచి విషయం అయి ఉంటుంది. మాట్లాడమ్మా, మాట్లాడు. హలో హలో, భూమి,
నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను. ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారు మీరు? మీ నాన్నని మాట్లాడుతున్నాను అన్నాను. ఇన్నాళ్ళకి మీ కూతురు గుర్తొచ్చిందా నాన్న? కొన్ని గుర్తులు చెరిపేసుకుందామన్నా చెరిగిపోవు కదా భూమి. అందుకే ఫోన్ చేశాను. చెప్పండి నాన్న, ఇప్పుడు నేనేం చేయాలి? నీతో మాట్లాడాలి. ఆగో ఆగో! ఏ ఇంట్లో నేనున్నా ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. నాన్న, మీరు ఆ ఇంటికి రావద్దన్నారు కదా? వద్దన్నా వస్తూనే ఉన్నావు కదా భూమి. ఇప్పుడు రమ్మని నేను అడుగుతున్నాను కదా. సరే నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే. ఏముంటుంది బావా భూమి? వస్తున్నాను అంది. అదొస్తోంది వాళ్ళ నాన్నింటికి అనుకుంటోంది. రప్పిస్తుంది నిప్పుల కొలిమిలోకని. పాపం ఇంకా భూమికి తెలియదు కదా. మావయ్య, నాన్న నన్ను ఇంటికి రమ్మంటున్నారు. ఆనందంగా వెళ్ళరామ్మా. మనకి మంచి రోజులు మొదలవుతాయని అనిపిస్తోంది. కాకపోతే నాకు ఈ అజ్ఞాతవాసమే ఇంకా ఎన్ని రోజులు అర్థం కావట్లేదమ్మా. అసలు దోషి ఆ అపూర్వ అని తెలిసేంత వరకే మావయ్య మీకీ అజ్ఞాతవాసం. కనీసం ఆ ఎస్పీ సూర్య గారి అన్నయ్య గారిని చంపించింది మీరు కాదని తేలేంత వరకైనా మీరిలా ఉండక తప్పదు. అపూర్వ దోషి అని తేలేది, మీరు నిర్దోషి అని తెలిసేది ఎంతో దూరంలో లేదనేది నా నమ్మకం మావయ్య. సర్లేమ్మా, ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు? చాలా రోజుల తర్వాత మీ నాన్నగారు కాల్ చేశారు. ముందు నువ్వు వెళ్ళి ఆయన్ని కలిసిరా. క్షేమంగా వెళ్ళరామ్మా. అలాగే మావయ్య, వస్తానత్తయ్య. ఇదిగో మేడం, చేంజ్. పర్లేదు, ఉంచుకో. ఓకే మేడం. బావా నానా